వెల్ఫేర్ స్కూల్లో ఇంకా రావడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 2.5 days నుంచి కూడా కొంతమంది పిల్లలకి కొన్ని వామిటింగ్ అలాగే కొన్ని లూజ్ మోషన్స్ కూడా జరుగుతున్నాయి. అందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక 12 మందిని మనం నెల్లూరు హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. ఎనీవే ఇక్కడ ఉన్నప్పుడు 2-3 times 4 times అందరూ కూడా లూజ్ మోషన్ జరిగింది కాబట్టి కొంచెం చర్యలు తీసుకుని పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక 10 members అడిషనల్గా కూడా కొంతమంది వామిటింగ్ తర్వాత మోషన్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రిలిమినరీగా చూసి వాటర్ కంటామినేషన్ అని మనం అనుకుంటున్నాము. ఎనివే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డిఎంహెచ్ఓ గారు, ఎపిడమాలజిస్టు అలాగే లోకల్గా ఆర్డీఓ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా పర్యవేక్షణ చేసి ఇక్కడ చూసింది ఏంటంటే వాటర్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. కొంచెం వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం భావిస్తున్నాము. వాటర్ రిపోర్ట్ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాము. అలాగే ప్రతి పిల్లల్ని కూడా స్టూల్ కూడా కలెక్ట్ చేసుకుని టెస్టింగ్ పంపించాము. ఏదైనా ఫీకల్ మ్యాటర్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందో చూస్తున్నాము. ఎనివే ప్రివెంటివ్ పరంగా ఇప్పుడున్న ఆల్మోస్ట్ 178 పిల్లల్లో దాదాపుగా 10 to 12 మెంబర్స్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ పిల్లలు కూడా ఎక్స్ప్రెస్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాము. ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అయితే మొత్తం లోకల్గా కన్జంప్షన్ ఆపేసి బయట నుంచి అంటే బయట ఆరో ప్లాంట్ నుంచి ఇక్కడ సప్లై చేసి అది కూడా వేడి చేసిన తర్వాత కూడా ప్రతి పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ అండర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ కస్టడీ. సో అబ్జర్వేషన్లో ఉన్నారు. మళ్ళీ ఇది ఎక్స్టెండ్ అవ్వకుండా చర్యలు తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటుంది. ఎనివే మనకి నెల్లూరు జిల్లా కూడా అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడుకుని అక్కడ మెడికల్ ఎంటైర్ ఫెసిలిటీ కూడా మనము ట్రిగర్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ పరంగా అన్ని చర్యలు మనం తీసుకుంటామని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడున్న బోర్ కొంచెం ఏదో నాట్ సూటబుల్ ఉందనే రిపోర్ట్ వచ్చింది. సో అది కూడా ఒకసారి ఫ్లష్ అవుట్ చేసేసి క్వాలిటీ పరంగా చెక్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాము. రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. సో నో ఇష్యూస్ ఫర్దర్. ఇక్కడ చూడడం జరిగింది 2 పేషెంట్స్. వీ విల్ ఎన్షూర్ దట్ నో ఇష్యూస్. సార్ పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో వెజిటబుల్స్ కూడా కొంచెం నాణ్యత లేకుండా అదే ఇప్పుడు చూశాను, కిచెన్ ఐటమ్స్ కూడా చూశాను. అలాగే కొన్ని వెజిటేబుల్స్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఏమీ మళ్ళీ చేయకుండా నాకైతే చెప్పడం జరిగింది కూడా. అందుకే ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేయడం జరిగింది. ఎటు పరిస్థితుల్లో ఫుడ్ పరంగా వాటర్ పరంగా కాంప్రమైజ్ లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. నో నీడ్ టు వరీ, మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తాము. మా దృష్టికి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ విల్ టేక్ కరెక్ట్ యాక్సెస్. అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి. వాట్ ఆర్ ద ల్యాబ్స్ సరే. థ్యాంక్ యూ.